ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది పాటోడి అని అంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది కూర ఫ్రెండ్స్. ఇది పాటోడి అంటే మెయిన్ అసలు దీనికి ములక్కాయ వాడతారన్నమాట ఫ్రెండ్స్. ములక్కాయ ముక్కలు కట్ చేసి పెట్టారన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చెనపప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇది ఏంటంటే నేను నానబెట్టి ఉడకబెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. కారం, సాల్ట్, ఇదేమో కొంచెం కచ్చపిచ్చగా పెడతారు ఫ్రెండ్స్. అంటే అచ్చంగా మామూలుగా అయితే దీన్ని ఏంటంటే వీళ్ళు తాలింపు వేసేస్తారన్నమాట. మగ్గ పెట్టేసి ఆయిల్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి ఫ్రెండ్స్. ఇదేంటంటే బ్రాహ్మిన్స్ బాగా తింటారన్నమాట ఫ్రెండ్స్. దీనికేమో కాంబినేషన్కేమో వాళ్ళు ఏంటంటే రసం పెట్టుకుంటారన్నమాట. టమాటా రసం కానీ చింతపండు రసం కానీ అలా పెట్టుకుంటారన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, నేనైతే టమాటా రసం పెడతాను. ఇదేమో ఉడకబెట్టిన పచ్చన్న బద్దలు అనమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ కదా ఫ్రెండ్స్. ఇది కరివేపాకు, మునక్కాయ ముక్కలు, తాలింపుకేమో ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఎండుమిరగాయలు 2, జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, మామూలు ఆనియను, పసుపు, ఇదేమో కచ్చాపిచ్చగా పెడతాను షార్ట్ అనమాట ఫ్రెండ్స్. ఏంటంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇది కచ్చాపిచ్చగా కూడా పట్టవసరం లేదు, కానీ ఏంటంటే నేను పడుతున్నాను అనమాట కొంచెం తేడాగా. నేను మిక్సీలో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను మిక్సీ పట్టేసి కచ్చాపచ్చగా ఇప్పుడు ఇది పొయ్యి మీద పెడతాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా మిక్సీ పట్టేసాను కదా చూడండి ఇట్లా. అయితే ఫ్రెండ్స్ మనం ఇట్లా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే పాటోడి అని అంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను చిన్న ఫోన్తో తీస్తున్నా ఫ్రెండ్స్. ఇది చూడండి. దీనివల్ల ఏంటంటే చాలా అంటే నాకు తెలిసి ఏంటంటే కౌంట్లు బ్రాహ్మిన్స్ కౌంట్లు ఎక్కువ తింటారు అన్నమాట ఫ్రెండ్స్. ఈ కర్రీని కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది నూనె కూడా పెట్టా ఫ్రెండ్స్. నేను చూడండి 2 స్పూన్ల ఆయిల్ పొయ్యి వెలిగించేసి మొదలు పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది పోసేస్తున్నా. స్పూన్లు అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, నేను వాడేది ఇది. దాంతో 2 ఆగబెట్టేస్తున్నా కదా. ఈ ములక్కాయలు అనేది ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్. నేను కొంచెంసేపు మగ్గాలి కాబట్టి ఫ్రెండ్స్. ఇది ఆయిల్లో కొంచెంసేపు కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే నేను కొంచెం వేరుగా వేస్తున్నా. వాళ్ళైతే అన్నీ కలిపేసి వేస్తారు. పొయ్యి మీద మూత పెట్టారు ఫ్రెండ్స్. పైన తోలు నేను కంప్లీట్గా తీయలేదన్నమాట ఫ్రెండ్స్. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పగిలిపోతుంది చూడండి కుక్ అయ్యి కూడా. లేదంటే ఎక్కువ కాకుండా లైట్గా ఉడకబెట్టుకోవచ్చు అనమాట. ఇది కుక్ అయిపోయింది అనమాట. ఇది తీసేస్తున్నా, తాళం వేయాలి కదా, మళ్ళీ మగ్గుతాయి కదా. ఫ్రై అయింది ఫ్రెండ్స్. వీటిలో ఏంటంటే ఎల్లుల్లిపాయలు నేను ముందుగా చితక్కొట్టేసుకున్నా ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు నేను ఎరుక్కొట్టేట్టు తుంపట్లేదు అన్నమాట ఫ్రెండ్స్. అట్లాగే వేస్తున్నాను. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపాను. ఇప్పుడు ఏంటంటే ఆవాలు, జీలకర్రను, మినపత్తులు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా కుక్ అవ్వాలి కదా. ఫ్రెండ్స్ ఇందులో ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చూడండి ఆనియన్స్ కూడా వేసాను కదా ఫ్రెండ్స్. ఇది మూత పెట్టాల్సి మునక్కాయలు కూడా మళ్ళీ ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. అవ్వాలి కదా బాగా. ఇంకా వేసి మూత పెడుతుంది ఫ్రెండ్స్. ఇందులో నేను కరివేపాకు కూడా వేస్తా చూడండి. లైటింగ్ తగ్గు ఫ్రెండ్స్. ఈ చెన్నపద్దలు ఉన్నాయి కదా, ఇవి వేసుకుంటున్నాను అన్నమాట.
వేసేసుకొని ఇలా కదుపుతున్నాం ఫ్రెండ్స్. ఇది ఎండ చాలక కొంచెం లైటింగ్ తగ్గుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో పసుపు వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వేసుకుని ఇలా తర్వాత కారం కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్. నేను తర్వాత సాల్ట్ కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఇది ఆయిల్లో ఇలా మగ్గిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కలుపుకున్నాక నేను మిక్సీ చేసి పట్టింది కదా పౌడర్ శనగపిండి, ఇది ఇలా చల్లేసుకోవడం. ఇది ఇలా కలిపేసుకోవడం ఫ్రెండ్స్. అయిపోయిందనమాట కంప్లీట్ ఫ్రెండ్స్. ఇది అయిపోయిందనమాట పాటోడి. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా అయిపోయింది. దీనికే టమాటా రసం పెట్టి తింటారన్నమాట రైస్లోకి అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. కంప్లీట్ అయిపోయింది. రసం పెట్టేది పెడతా తర్వాత. ఇట్లా అవుద్ది అనమాట పొడి పొడిగా చూడండి ఫ్రెండ్స్. ఇది లైటింగ్ చాడలేదు ఫ్రెండ్స్. ఇది ఇలా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇది ఇట్లా చేస్తారన్నమాట పటోటీ అనే దాన్ని. ఇదేంటంటే కొంచెం పొడి పొడిలాడుతూ కూడా ఉంటుందన్నమాట. ఓన్లీ ఆయిల్తోనూ తాలింపు దినుసులతోనే దీన్ని ముందుగా పచ్చెనగల్ని ఉడకబెట్టేసి నానబెట్టి ఈ విధంగా తాలింపు వేసుకుంటారన్నమాట అన్నిటితో కలిపి. దీన్ని పటోటీ అంటారు ఫ్రెండ్స్. ఇది ఇట్లయినా తినొచ్చు, లేదంటే రసం ఏ రసమైనా పెట్టి తినొచ్చు అనమాట రైస్లోకి, వెజ్ రైస్లోకి.